సేవాలాల్ చూపిన మార్గాన్ని గిరిజన సమాజం అనుసరించాలని కోరారు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన గిరిజనులకు స్వర్ణయుగంగా ఆమె కొనియాడారు. తండాలను గ్రామ పంచాయతీలు చేయాలనే చిరకాల కోరికను నెరవేర్చిన ఘనత కేసీఆర్దే అని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో గిరిజనులకు జరిగిన పాలనా పరంపర రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలని సత్యవతి రాథోడ్ ఆకాంక్షించారు. సేవాలాల్ జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్లో నిర్వహించిన ఉత్సవాల్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి పాలించిన ఈ 10 ఏళ్లు మా గిరిజన బిడ్డలకు ఒక స్వర్ణయుగం అని చెప్పొచ్చు. మమ్మల్ని 75 ఏళ్ల మరి స్వాతంత్ర దేశంలో మేము 4 అడుగులు వేస్తే కేసీఆర్ గారి పాలనలో 10 అడుగులు ఎక్కువ వేసినట్టుగా మా గిరిజన సమాజం మేలు జరిగిందని చెప్పి చాలా గర్వంగా నేను గిరిజన శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు అంతకుముందు 5 ఏళ్లు బ్రహ్మాండంగా గిరిజన సమాజాన్ని గిరిజన జాతి బిడ్డలు ఎక్కడో అడవుల్లో కొండ కోనల్లో లంబాడి తండాల్లో ఉండే మా జాతి బిడ్డలు అభివృద్ధిలో అందరితో సమానంగా రావాలని సంక్షేమ ఫలాలు ముందు వాళ్లే అందుకోవాలని వారు ఎనలేని కృషి చేశారు. దాని ఫలితం ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది. గిరిజన బిడ్డలు అనేక ఏళ్లుగా ఎదురు చూసినా కోరుకున్నా పోరాటం చేసిన మా రిజర్వేషన్ మాకు రావడం, మా తండాలు గ్రామ పంచాయతీలు కావడం, మా బిడ్డలు ఆత్మగౌరవంతో పాలించుకునే అవకాశం రావడం, అలాగే అనేక గురుకులాలు రావడం, పోడు భూములు 4 లక్షల పైచిలకు ఎకరాలకు పోడు పట్టాలు ఇవ్వడం గిరిజన జాతి సాధించుకున్న విజయాలుగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సేవాలాల్ 285 ఏళ్ల క్రితమే పుడితే ఆ జయంతిని అధికారికంగా నిర్వహించింది కేసీఆర్ గారు మాత్రమే, నిధులిచ్చింది కేసీఆర్ గారు మాత్రమే. జోడే ఘాట్లో మరి ఆ రోజు పోరాట యోధుడు కొమరం భీంకు జోడే ఘాట్లో స్మృతివనం కట్టించింది కేసీఆర్ గారు. కేసీఆర్ ఒక గిరిజన కుటుంబంలో జరిగిన దుర్ఘటనను చూసి కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చి 1,116 ఇస్తే మేము ఇంకో తులం బంగారం పెడతామన్నారు. తులం బంగారం కాదు కదా, కళ్యాణ లక్ష్మి నిధులు కూడా మీరు ఈ బడ్జెట్ లో పెట్టుకోలేదు. ఏ విధంగా నెరవేరుస్తారో మరి ప్రతి సంవత్సరం గిరిజన తండాకు లంబాడి తండకు గిరిజన గూడానికి 25 లక్షల రూపాయలు ఇచ్చి మీరు అభివృద్ధి చేస్తా అన్నారు. కానీ 25 లక్షలు కాదు కదా, 25 రూపాయలు కూడా మీరు ఈ బడ్జెట్ లో చూపించలేదు. ఏ విధంగా దీన్ని పూర్తి చేస్తారు అంటే గతంలో మీరు అనుకున్నట్టు గిరిజనుల అమాయకులు ఏదైనా చెప్తే వింటారు, ఓట్లేస్తారు, మేము చెప్పిన మాయ మాటలు నమ్ముతారు అనుకుంటే మీ భ్రమ తప్ప మరొకటి కాదు. గిరిజనులకు మీరు ఏదైతే హామీలు ఇచ్చినో అవన్నీ నెరవేర్చే వరకు గిరిజన సమాజం, గిరిజనులో ఉండే విద్యావంతులు మేధావులు మేము వెంట పడతారు. అవన్నీ సాధించుకునే వరకు మేము ఊరుకోమని చెప్పి తెలియజేసుకుంటూ దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు సేవాలాల్ జయంతి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సేవాలాల్ అనుసరించిన మార్గాన్ని, వారు చూపించిన మార్గాన్ని గిరిజన సమాజం లంబాడి బిడ్డలు అనుసరించాలని, అప్పుడే గిరిజనులకు సరి అయిన ఒక దారి, ఒక మరి దృక్పథం ఏర్పడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ